ఏంటిది మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి ఇప్పుడు అసలు? జీరో సార్. ఇప్పుడు కూడా 100% సార్. మీరే అన్నారు నేను చాలా ప్రీమియం కార్ లో వచ్చాను. సార్ అంటే సార్ కార్లు పంచుకున్నాం సార్ జనవరిలో. ఏం కార్ వచ్చింది మీకు? ఎందుకు సార్ ఆ డీటెయిల్స్? ఊరికే అడుగుతున్నాను. ఇప్పుడు మా ఇద్దరి తనకి దగ్గర 2 2 కోట్ల కార్ లగ్జరీ అన్నారు. కార్లు ఉన్నాయి. తనకి 2 కోట్ల కార్ అన్నారు. ఆ పేర్లు తీయాలనుకోవట్లేదు సార్. మేము కొనుక్కున్న వాటిలో 2 లగ్జరీ కార్స్ ఉన్నాయి, 2 నార్మల్ కార్స్ ఉన్నాయి. ఓకే. సో 2 అతను ఉంచుకున్నాడు, 2 నేను ఉంచుకున్నాను. ఉంటుంది, దాని మెయింటెనెన్స్ ఉంటది కదా మరి ఉంటుంది ప్రీమియం సార్. కార్ అంటే. ఆ తర్వాత నేను బైక్ కొనుక్కున్నాను, అది ప్రీమియం బైకే. మ్మ్. దానికి నేనే ఈఎంఐస్ కట్టుకుంటున్నా. ఇప్పుడు నేను తెచ్చుకున్న కార్లకు నేనే ఈఎంఐలు కట్టుకుంటున్నా. మ్మ్. ఇంతకుముందు ఈఎంఐలు నేను కట్టేదాన్ని. ఏది కూడా అతను నాకేదో వైఫ్ అనే పాయింట్తో ఇవ్వలా. మ్మ్. నేను ఉన్నా కాబట్టే ఇచ్చాడు అందులో. ఇల్లు ఒక్కటి ఇవ్వలేదు. ఇల్లు సార్ ఇప్పుడు ప్రాపర్టీస్ కొనుక్కున్నాను సార్ మేము ఇద్దరం కలిసి ఉన్నప్పుడు. అవన్నీ అతని పేరు మీదే ఉన్నాయి, అతని దగ్గరే ఉన్నాయి. నాకు వద్దు కూడా. ఓకే. నేను ఈరోజు చెప్తున్నా కదా నాకు వద్దు. ఇది నా అంతం అనుకుంటున్నాడు కదా, అనుకొని మురిసిపోనివ్వండి. ఒక ఎంపైర్ కట్టిందాన్ని ఇంకో ఎంపైర్ కట్టలేను అనుకుంటున్నాడు కదా, చూడమనండి. ఇది నేను రివెంజ్తో చెప్పట్లా, నన్ను అంత అండర్ ఎస్టిమేట్ చేశాడు కదా, చూసి తెలుసుకుంటాడు. అతన్ని తయారు చేసిన నేను తయారు చేసుకోలేనా సార్? అంటే నేను అంత వీకా?